నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? ఏమమ్మా, పప్పు పెరిగింది, బియ్యం పెరుగుతానే ఉంది, వంట గ్యాస్ పెరిగింది, ఉప్పు పెరిగింది, నూనె పెరిగింది, అన్ని పెరిగాయా లేదా? అన్ని ధరలు పెరిగాయి అనేవాడు చేలిపైకెత్తండి. అంటే నేనున్నప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాను, మీ అందరికి జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. సంక్రాంతి కానుక ఇచ్చారు, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. దేనికోసం ఇచ్చానని మీరు ఆలోచిస్తే, డబ్బులుండే వాళ్లే కాదు, పేదవాడు కూడా పండగ జరుపుకోవాలి, ఆనందంగా జరుపుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలి. కడాన నెయ్యి కూడా మీకు ఇచ్చి, పెద్దవాడు నెయ్యి తినడమే కాదు, పేదవాడు కూడా పప్పు నెయ్యితో పండగ చేసుకోవాలని సంకల్పం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్ని చేశారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే, ఒకటి రెండు కాదు, ఈరోజు ఒక్కసారి చూడండి. ఆ రోజు నేను మీ ఫేర్ ప్రైస్ షాపుల్లో 8 రకాల వస్తువుల్ని చౌక ధరకి ఇచ్చాం. ఈరోజు ఒక్క బియ్యం తప్ప ఏమీ రావడం లేదు, అంతే కదమ్మా. ఇంకో పక్క మీరు చూస్తే, పేదవాడు ఎక్కడన్నా భోంచేయాలంటే అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాను. ఉదయం పూట 5 రూపాయలు, మధ్యాహ్నం పూట 5 రూపాయలు, రాత్రికి 5 రూపాయలు, 15 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నా క్యాంటీన్ మూసేశారు, చాలా సంతోషం. ఇక్కడైతే బేబీ నాయన గారు అయితే అన్నా క్యాంటీన్ మూసేసిన నేనున్నానని ఈరోజు అన్నా క్యాంటీన్ ఇక్కడ తెరిపించి బ్రహ్మాండంగా రన్ చేస్తున్నారు. నేను వారికి ఒకటి హామీ ఇస్తున్నా, ప్రభుత్వం వస్తానే మళ్ళా అన్నా క్యాంటీన్ ప్రారంభించే బాధ్యత తెలుగుదేశం పార్టీ. ఇది ఒక బొబ్బిల్లోనే కాదు, రాష్ట్రం మొత్తం పెడతాం. అన్ని అవసరమైతే అన్ని నియోజకవర్గాల్లో పెడతాం, మండల హెడ్ క్వార్టర్లో పెడతాం. పేదవాడికి అన్నం పెట్టడం మన బాధ్యత. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు కాదు, 83లో 2 రూపాయల కేజీ బియ్యం ఇచ్చారు, 83లో సగం ధరకే చీర దోవతి ఇచ్చారు, 83లో పేదవాడికి ఇల్లు కట్టివ్వాలని పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు.